Hi friends, welcome to Sam Institute Daily Current Affairs 2024 October 4. Today current affairs యొక్క headlines గమనిద్దాం. Okay, first one మహాత్మా జీవిత సాఫల్య పురస్కారము. సెకండ్ క్రూడ్ ఆయిల్ కింగ్ రష్యా. నెక్స్ట్ బిచ్చగత్తె తలరాత మార్చిన బౌద్ధ భిక్షువు. నెక్స్ట్ మన దేశం నుంచే తొలిసారిగా కైలాస శిఖర దర్శనము. నెక్స్ట్ నేపాల్ భారత్ బంగ్లా మధ్య త్రైపాక్షిక ఒప్పందం. నెక్స్ట్ గాంధీజీ అహింసవాదం మానవాళికి గొప్ప బలం. నెక్స్ట్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ గారు. కానీ ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే మహాత్మా జీవిత సాఫల్య పురస్కారము గమనించాం. మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఇవ్వడం జరిగింది అవార్డుని. మహాత్మా గాంధీ జయంతి నెక్స్ట్ October 2. రీసెంట్గా 2024 October 2 నాటికి మహాత్మా గాంధీ 155వ జయంతి జరిగింది, 155 బర్త్డే. అలాగే 2014లో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారు. 2014 October 2 స్వచ్ఛ భారత్ మిషన్. ఆ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన ఉద్దేశం కూడా మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఆధారంగా బహిరంగ ప్రదేశాలు మలమూత్ర విసర్జన చేయకూడదు. మరి ఈ కార్యక్రమం 2024 October 2 నాటికి ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, 10 years. అంటే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పడే 2024 నాటికి బట్ ఈ క్రింది వాన్లో ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? ఆప్షన్ 1 ఇస్తాడు, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఆప్షన్ 1 పెట్టుకోవాలి, మనకి ఏదో ఒకటి సంథింగ్ 10 years అని పెట్టుకోవాలి. ఒకసారి చూస్తే అమర్ రాజా సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు ప్రతిష్టాత్మక మహాత్మా జీవన సౌఫల్య పురస్కారం అందుకున్నారు. ఓకే, సౌఫల్యం పర్లేదు, సాఫల్యం పర్వాలేదమ్మా, బట్ ఎవరికి ఇచ్చారంటే గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు గల్లా రామచంద్ర నాయుడు. నెక్స్ట్ రాజ్ఘాట్ వద్ద ఢిల్లీలో మాజీ గవర్నర్ కిరణ్ బేడి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. రాజ్ఘాట్ అంటే ఢిల్లీలో ఉంది. మరి కిరణ్ బేడి భారతదేశానికి తొలి మహిళా ఐపీఎస్, ఇండియన్ ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ కానీ కిరణ్ బేడి. మరి కిరణ్ బేడి గారు పాండిచేరి లేదా పుదుచ్చేరి, ఈ పుదుచ్చేరికి గవర్నర్గా పనిచేస్తారు. మీకు చరిత్రలో ఉండదు, మా పుదుచ్చేరి పాత పేరు అంటాడు. పుదుచ్చేరి పాత పేరు వాలికొండాపురం అన్న, పుదుచ్చేరి అన్న, పాండిచేరి అన్న ఒకటే, వాలికొండాపురం. మరి ఆ ప్రాంతానికి ఒక కేంద్రపాలిత ప్రాంతం గవర్నర్ పనిచేస్తాడు. మరి ఈమె రాసిన బుక్ అమ్మ ఫియర్లెస్ గవర్నెన్స్ అని బుక్ ఎవరు రాస్తారు అంటే కిరణ్ బేడి గారు రాస్తారు. 4 దశాబ్దాలుగా వ్యాపార రంగంలో యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న గుర్తుగా ఇచ్చారు. అంటే గల్లా రామచంద్రరావు గారు 4 దశాబ్దాల పాటుగా ఉద్యోగాలు ఇస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు. అందువలన ఈ అవార్డు ఇవ్వడం జరిగింది 2024 సంబంధించి. అవార్డు పేరు మహాత్మా జీవిత సాఫల్య పురస్కారము. లేటెస్ట్గా మనకి అయ్యన్న పాత్రుడు గారు, ఓకే, ఆంధ్రప్రదేశ్ 16వ స్పీకర్ ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు. మరి ఈయనకి అమెరికాలో ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు కూడా జీవిత సాఫల్య పురస్కారము. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇచ్చారంటే అయ్యన్న పాత్రుడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ రాసిన తెలుగు సాంస్కృతిక సంఘం జీవిత సాఫల్య సంఘం అవార్డు ఎవరికంటే అయ్యన్న పాత్రుడు గారు. అలాగే మనం గమనిస్తే లేటెస్ట్గా ఫ్రెండ్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు 2024, ఇది పత్రికా రంగము. మరి ఎవరికి ఇచ్చారంటే కృతివెంటి శ్రీనివాసరావుకి ఇచ్చారు. లేటెస్ట్గా ఫ్రెండ్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు. ఇలా లింక్ చేస్తూ చదువుతూ ఉండాలి. మహాత్మా జీవిత సాఫల్య పురస్కారం గల్లా రామచంద్ర నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే ఎవరి చేతుల మీదకి ఇచ్చారంటే మనకి మా కిరణ్ బేడి. ఎక్కడ ఇచ్చారంటే రాజ్ఘాట్ అంటే ఢిల్లీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అంటే PLB, అంటే పేమెంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్. కానీ 11.72 లక్షల మంది ఉద్యోగులకు 2028 కోట్లు అందనున్నదని అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారమ్మా. ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా 17,951 రూపాయలు లభిస్తుంది బోనస్గా. దీంట్లో నిన్న ఏర్పాటు చేసిన కేంద్ర కేబినెట్ కొన్ని అంశాలను చేర్చింది. గమనిస్తే వంట నూనె గింజలు జాతీయ మిషన్ను 10,103 కోట్లతో
ఏర్పాటు చేయడానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నెక్స్ట్ 2024-25 నుంచి 2030-31 మధ్య 7 సంవత్సరాల పాటు ఈ మిషన్ అమల్లో ఉంటుంది. ఏ మిషన్ అంటే జాతీయ మిషన్. దేనికోసం అంటే వంట నూనె గింజల కోసము గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భాగంగానే 2 వ్యవసాయ పంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. గమనిస్తే ఆహార భద్రత, వ్యవసాయ అభివృద్ధికి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస యోజన, నెక్స్ట్ కృషానతి యోజన పథకాలకు 1,00,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ అభివృద్ధికి ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస యోజన, కృషానతి యోజన పథకాలకు 1,00,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇది ఇవ్వడం జరిగిందమ్మా. ఇటీవల కాలంలో PM కిసాన్ అంటే ఈ ప్రధానమంత్రి కిసాన్ 18వ విడత రేపటి రోజున అంటే అక్టోబర్ 5వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద PM కిసాన్ పథకంలో భాగంగా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అందిస్తుంది. 6,000 రూపాయలు 3 విడతలుగా ఒక్కో విడతగా మనకి 2,000 రూపాయలు అందిస్తుందమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఇలా లింక్ చేసుకుని ఉండాలి. మరి ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మరి రైల్వే బోర్డు చైర్పర్సన్గా అయితే సతీష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. సతీష్ కుమార్ గారు రైల్వే బోర్డుకి 47th చైర్పర్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే క్రూడ్ ఆయిల్ కింగ్గా రష్యా. క్రూడ్ ఆయిల్ మన పెట్రోలియం పిలుస్తారు, ముడి చమురు. మన భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా సప్లై చేస్తుంది. మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం? గత ఆగస్టు అండ్ సెప్టెంబర్ మంత్లో ఒకవేళ చూస్తే లేదా క్రూడ్ ఆయిల్ భారతదేశంలో ఏ దేశాలను దిగుమతి చేసుకుని వరుస 3 దేశాలను గుర్తించండి అంటాడు. పోటీ పరీక్ష మనకు చాలా ప్లస్ అవుతుంది. ఓకేనా. మన దేశం నుండి క్రూడ్ ఆయిల్ అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం రష్యా. ఓకే, మన దేశం నుండి క్రూడ్ ఆయిల్ అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం రష్యా మనకి ఎక్కువ సప్లై చేస్తుంది క్రూడ్ ఆయిల్. నెక్స్ట్ ఈ ఆగస్టులో రష్యా నుంచి 16.1 లక్షల బ్యారెలు దిగుమతి చేసుకున్న. సెప్టెంబర్లో ఏకంగా 18.8 లక్షల బ్యారెలు దిగుమతి చేసుకున్నాం. అంటే గత ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్లో కొద్దిగా పెరిగింది. ఆగస్టు నెలలో 16.1 లక్షల బ్యారెళ్ళు. పెట్రోలియం దేంట్లో కొలుస్తామో బ్యారెల్లో కొలుస్తారు. ఈ సెప్టెంబర్లో మాత్రం 17.8, అది కూడా రష్యా నుంచి ఎక్కువగా. మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే భారతదేశం పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకున్న వరుస దేశాలు ఫస్ట్ రష్యా, సెకండ్ ఇరాక్ అండ్ తర్వాత సౌదీ అరేబియా అండ్ UAE అండ్ అమెరికా దేశాలు వరుస క్రమంలో ఉన్నాయి. ఓకే, రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, UAE, USA దేశాలు వరుస క్రమంలో. ఒకసారి ఆగస్టు 2024, సెప్టెంబర్ 2024 చూద్దాం. పెట్రోలియము ఒకసారి దిగుమతి చేసుకున్నాం కదా లక్షల బ్యారెల్లో. ఫస్ట్ రష్యా గమనిస్తే రష్యా ఆగస్టులో 16.1, సెప్టెంబర్లో 17.8 అమ్మ. సెకండ్ ఇరాక్ ఒక 7.7 అంటే ఆగస్టులో, అదే సెప్టెంబర్లో 8.9. నెక్స్ట్ వన్ సౌదీ అరేబియా ఆగస్టులో 5.0, సెప్టెంబర్లో 6.88. ఫోర్త్ వన్ UAE ఉందమ్మా, ఆగస్టులో 3.72, సెప్టెంబర్లో 4.37 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ బట్ 5వ ప్లేస్లో USA ఉంది. మరి ఆగస్టులో 3.69, సెప్టెంబర్లో 2.16. మరి ఇతర దేశాలన్నీ కలిపి ఓకే ఆగస్టులో అయితే 5.46, సెప్టెంబర్లో 6.69 చాలా ప్లస్ అవుతుంది. లేదా ఈ డేటా ఇవ్వకుండా వరుస 3 దేశాలను గుర్తించండి అంటే రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గుర్తుపెట్టుకుంటే అంతరిక్ష వారోత్సవాలు ఇస్రో అని మనకి హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇస్రో అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుందమ్మా. అంటే నెక్స్ట్ అంతరిక్ష రంగంలో అనేక ప్రాధాన్యత ఉన్న కార్యక్రమాలు చేపడుతుంది. మనకి చంద్రయాన్ 1 కానీ, చంద్రయాన్ 2 కానీ, చంద్రయాన్ 3 కార్యక్రమం చేపట్టి ఇది ప్రపంచంలో ఎవరు సాధించలేని విశిష్ట ఘనత మనం సాధించాం. సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్ అయింది. అంటే దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశం మన ఇండియా రావడం జరిగిందమ్మా. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలకు డెవలప్మెంట్ చేస్తున్నాం. అండ్ 2025 గగనయాన్ మిషన్ లేటెస్ట్గా మనకి పునర్వినియోగ రాకెట్
ఒక రూమీ-1 అనే రాకెట్ కూడా ప్రవేశపెట్టాం. రూమీ-1 అనే రాకెట్ ద్వారా 53 ఉపగ్రహాలు పంపించాం. ఓకే, 53 శాటిలైట్స్. ఇలా అన్ని విధాలుగా ఇస్రో చాలా ప్రాధాన్యత సాధిస్తుంది. దాని యొక్క గొప్పతనం, ఇస్రో సాధించిన ఘనత ఏంటనేది చెప్పడానికే ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు 2024 అంటే ఈరోజు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ అంతరిక్ష పరిశోధన ఫలితాలను ప్రజలంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతో కానీ SDSC కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇస్రో ముందుకు రావడం జరిగింది. SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరి యువతను అంతరిక్ష కార్యక్రమాలపై ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలు 7 చోట్ల వారోత్సవాలు నిర్వహించబడుతుంది. అయితే యువతను కూడా అంతరిక్ష రంగంలోకి బాగా డెవలప్మెంట్ చేయాలి, వారిని ఆకర్షించే విధాలుగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రానున్న కాలంలో వారే మనకు ఆదర్శము, ఇంకా ప్రయోగాలు అద్భుతంగా చేయాలి. అమెరికా సాధిస్తున్న విజయాలు కూడా మనం సాధించిన ఉద్దేశంతో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్ట్ 15 ఏర్పాటు అయింది. మరి ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా ఎస్ సోమనాథన్ గారు పనిచేస్తున్నారు. ఎస్ సోమనాథ్. మరి లేటెస్ట్గా రూమీ-1 అనే రాకెట్ ద్వారా 53 ఉపగ్రహాలు పంపించాం. 53 శాటిలైట్స్ పంపించింది ఇస్రో. చంద్రయాన్-3 ప్రయోగం 2023 జూలై 14న స్టార్ట్ చేసాం. చంద్రయాన్-3 ల్యాండ్ అయింది 2023 ఆగస్ట్ 23న. ఈ ఆగస్ట్ 23న మనం ఏమని ప్రకటించామంటే నేషనల్ స్పేస్ డేగా ప్రకటించాం. ఓకేనా. ఈ చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని మనం ఏమని పేరు పెట్టాం? శివశక్తి. చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తిగా మోడీ గారి పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోవాలి, శివశక్తి. అలాగే ఇస్రో 2025లో గగన్యాన్ మిషన్ ద్వారా అంతరిక్ష రంగంలో 4 మెంబర్స్ని పంపిస్తుంది. ఓకే, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా, ఈ 4 మెంబర్స్. అలాగే మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ అంటే అంతరిక్ష రంగంలో సొంతంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. 2035 నాటికి. 2040 నాటికి చందమామపై జాబిల్లి పైన వ్యోమగాములు పంపించడానికి రెడీగా ఉంది ఇస్రో. 2040 నాటికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మన దేశం నుంచే తొలిసారిగా కైలాస శిఖర దర్శనము. మన దేశం నుంచే తొలిసారిగా కైలాస శిఖర దర్శనం అనేది ఇది ఒక ఆర్టికల్ రూపంలో వచ్చినాము. గమనిస్తే పరమశివుడి నివాసంగా భక్తులు భావించే కైలాస శిఖరం తొలిసారిగా మన దేశ భూభాగం నుంచి ప్రారంభమవుతుంది, మన దేశంలోనే. నెక్స్ట్ ఉత్తరాఖండ్లోని ఫితోర్గఢ్ జిల్లాలో వ్యాస లోయ వద్ద గల పాత లిఫ్ లేక్ పాస్ నుంచి ఈ దర్శనం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాఖండ్ ఫితోర్గఢ్ జిల్లా. ఓకే, కైలాస శిఖర దర్శనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే వాతావరణ మార్పులతో గృహహింస. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం వాతావరణ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. గృహహింస ఇదేం సార్ వాతావరణ మార్పులతో గృహహింస? డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి కదా, ఈ కల్చర్ అన్ని విధాలుగా వారి చుట్టూ ఉన్న ప్రాంతాలు దీనివల్ల ఎఫెక్ట్స్ అనేవి మానవుడి పైన, హ్యూమన్ పైన పడుతూ ఉంటుంది. దానివల్ల చాలామంది గృహహింసకు అంటే మహిళలు ఎక్కువగా బానిసలు అవుతున్నారు అనేది ఒక రిపోర్ట్ రావడం జరిగింది. వాతావరణ మార్పులతో గృహహింస. బ్రిటన్ పరిశోధకుల విశ్లేషణ. వాతావరణ మార్పులతో వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. నెక్స్ట్ విపరిణామాలు మహిళలపై దౌర్జన్యాలను, గృహహింసకు దారి తీస్తున్నాయని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు నిర్ధారించారు. నెక్స్ట్ 1993-2019 మధ్య కాలంలో 156 దేశాలలో
156 దేశాలు నమోదైన గృహహింస ఘటనలను వారు విశ్లేషించారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇటీవల కాలంలో వాతావరణ మార్పులతో గృహహింసకు కారణమవుతుందనేది బట్ ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారంటే బ్రిటన్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే బ్రిటన్లో ఎవరంటే యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు. నెక్స్ట్ వన్, జర్మనీలోని వుల్ఫ్లో ఉన్న ఉల్మెర్ మునిస్తార్ కట్టడం ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చికి పేరుంది. నెక్స్ట్ 1890 మే 31 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. మరి దీని ఎత్తు 530 అడుగులు. స్పెయిన్లో లా సగ్రడా ఫామిలియా బసిలికా నిర్మాణం పూర్తయితే ఆ కట్టడమే ప్రపంచంలో అత్యంత ఎత్తైన చర్చిగా నిలవనున్నది. బసిలికా చర్చిని 566 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. 2026 నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని అంచనా. మరి 1882లో లా సగ్రడా ఫామిలియా బసిలికా నిర్మాణం మొదలైన వివిధ రకాల అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో 142 సంవత్సరాలు ఈ కట్టడాలు పూర్తవ్వలేదు. ఇది వార్త రావడం జరిగింది. అయితే మనం గమనిస్తే జర్మనీ దేశంలో ఉల్మెర్ మునిస్తార్ అనేది అత్యంత ఎత్తైన చర్చి ప్రపంచంలో. దీన్ని 1890 మే 31న పూర్తి చేశారు. మరి దీని ఎత్తు గమనిస్తే 530 అడుగులు. ఇప్పుడు దీనితో పోల్చుకుంటే మనకి 2026 నాటికి ఒక నిర్మాణం పూర్తవుతుంది. ఇదే ప్రపంచంలో అత్యంత ఎత్తుగా కొలుస్తారు లేదా అత్యంత ఎత్తుగా పిలుస్తారమ్మా. అది స్పెయిన్ దేశంలో లా సగ్రడా ఫామిలియా బసిలికా ఇది 566 అడుగుల చర్చిది. ప్రస్తుతం ఈ రోజు నాటికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన చర్చి ఏ దేశంలో? జర్మనీ. దాని పేరు ఉల్మెర్ మునిస్తార్. దీని ఎత్తు 530 అడుగులు. 2026 నాటికి ఇది పూర్తి అవుతే తర్వాత ఏమొస్తుందంటే స్పెయిన్ దేశంలో 2026 నాటికి పూర్తవుతుంది. స్పెయిన్ దేశంలో లా సగ్రడా ఫామిలియా బసిలికా 566 అడుగులు. బట్ ఈ చర్చకి ఎత్తు వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి స్పెయిన్లో లా సగ్రడా ఫామిలియా బసిలికా అనేది మనకి 1882లోనే బట్ నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దాదాపుగా 142 సంవత్సరాల పాటు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే నేపాల్, భారత్, బంగ్లా మధ్య త్రైపాక్షిక ఒప్పందము. అంటే 3 దేశాలు కలిసి ఒక 2 దేశాలు భారత్, నేపాల్ దేశం, బంగ్లాదేశ్కి ఇటీవల కాలం ఒప్పందం జరిగింది. అది దేనికోసము అంటే ఎలక్ట్రానిక్ అంటే విద్యుత్ కోసము ఒప్పందం జరిగింది. ప్రస్తుతము బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం వలన అక్కడ చాలా అల్లర్లు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఇటీవల కాలంలో షేక్ హసీనా గారు కూడా రాజీనామా చేశారు. ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఓకేనా. మరి నేపాల్, భారత్, బంగ్లా మధ్య త్రైపాక్షిక ఒప్పందం అంటే నేపాల్ మన ఇండియా కలిపి బంగ్లాదేశ్కి పంపిస్తుందమ్మా విద్యుత్ని. దేనికోసమంటే విద్యుత్ వాణిజ్య ఒప్పందం జరిగింది. నేపాల్ ప్రతి సంవత్సరం జూన్ 15 నుండి నవంబర్ 15 వరకు అంటే శీతాకాలంలో. మరి మిగతా విద్యుత్ని ఎవరు పంపిస్తారంటే ఇండియా. ఓకే, మిగులు విద్యుత్ను భారత్ ట్రాన్స్మిషన్ లైన్ల సహాయంతో బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుంది. నెక్స్ట్ మొదటి దశలో నేపాల్ 40 మెగావాట్ల బంగ్లాకు అందించనున్నది. అంటే తొలి దశలో ఎవరు పంపిస్తారంటే బంగ్లాదేశ్కి నేపాల్ దేశము. నెక్స్ట్ దలికేబార్ నేపాల్ ఉంది. దలికేబార్ ముజఫర్పూర్ భారత్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేస్తారు. భారతదేశం నుంచి ఎక్కడంటే ముజఫర్పూర్, అదే నేపాల్ అయితే దలికేబార్ నుంచి. ఓకేనా. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న విద్యుత్ వాణిజ్య ఒప్పందం 3 దేశాల మధ్య నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్. నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే దేశ అభివృద్ధికి జనరేషన్ జెడ్. ప్రస్తుతం భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఉద్దేశంతో యువతకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. దీంట్లో మహిళలు కూడా భాగస్వామి అవ్వాలి, వారి యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నిన్నటి రోజున మనకి దేశ రాష్ట్రపతి గారు ఒక ప్రాంతంలో సందర్శించారు, ఒక యూనివర్సిటీ సందర్శించారు. దాంట్లో చెప్పడం జరిగింది ఈ పాయింట్స్.
ఓకే, ద్రౌపది ముర్ము రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మోహన్ లాల్ సుఖోడియా యూనివర్సిటీలో ప్రసంగించారు. ఆమె ఏం చెప్పారంటే, యువత అనేది దేశానికి చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడున్న ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీలో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వారు టెక్నాలజీ పరంగా చాలా ఎక్కువ మేధావులు అవుతున్నారు. వారు ఒక్కసారి దృష్టి పెడితే దేశంలో మనం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతున్నాం 2047కి. ప్రస్తుతము ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఫస్ట్ ప్లేస్ ఏముంది అంటే అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది, చైనా తర్వాత జర్మనీ, తర్వాత జపాన్, తర్వాత ఇండియా 5వ ప్లేస్లో ఉంది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో జనరల్ జెడ్ అంటే డిజిటల్ యుగంలో పుట్టిన తరం ఎంతో కీలకమని చెప్పారు. ప్రస్తుతం ఈ యుగంలో పుట్టిన యువత చాలా చాలా ఇంపార్టెంట్స్. వారి యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉందని మన దేశ రాష్ట్రపతి గారు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, రాజస్థాన్ సమ్మిట్ జరిగింది. మా యూనివర్సిటీ పేరు సుఖోడియా యూనివర్సిటీ. దేశ రాష్ట్రపతి గారు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో సందర్శించారని రాజస్థాన్లో. ఎగ్జాక్ట్లీ మీకు యూనివర్సిటీ పేరు కావాలంటే మోహన్ లాల్ సుఖోడియా యూనివర్సిటీ. సింపుల్గా మీరు సుఖోడియా యూనివర్సిటీ ఎక్కడంటే రాజస్థాన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గాంధీజీ అహింసావాదం మానవాళికి గొప్ప బలం. గాంధీజీ అహింసవాదం మన దేశానికి చెందిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు గురించి అందరికీ తెలుస్తున్నాను. ఆయన యొక్క సిద్ధాంతం ఏంటంటే అహింస మార్గం అంటే నాన్ వైలెన్స్. మరి గాంధీజీ అహింసవాదం, గాంధీజీ యొక్క బర్త్డే ఇటీవల కాలంలో అక్టోబర్ 2వ తారీఖు జరిగింది కదా, దాన్ని ఉద్దేశించి యుఎన్ఓలో అండ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పడం జరిగింది. గాంధీజీ అహింసవాదం మానవాళికి గొప్ప బలం అని ఎవరు చెప్తారంటే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. చాలా చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ ఇచ్చిన అహింస, శాంతి, సమానత్వం సందేశాలు మానవాళికి గొప్ప బలంగా పేర్కొన్నారు. యుఎన్ఓ కార్యాలయంలో గాంధీయన్ వాల్యూస్ అండ్ యుఎన్ చార్టర్ పేరుతో చాలా చాలా ఇంపార్టెంట్. గాంధీయన్ వాల్యూస్ అండ్ యుఎన్ చార్టర్ పేరుతో భారతీయ మిషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా యుఎస్ఏలో ఐటీ నగరం సియాటిల్లో విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు అమెరికాలో ఐటీ నగరమైన సియాటిల్లో. మరి ఆంటోనియో గుటెరస్ లేటెస్ట్గా వార్తలో ఉన్నారు. ఒక దేశంలో రాకూడదు, మీరు మా దేశానికి రాకూడదు, ఆ దేశానికి బహిష్కరించారు. ఇజ్రాయెల్ దేశంలో అనుమతి లేదని మరి ఇజ్రాయెల్ చెప్పడం జరుగుతుంది. ఆంటోనియో గుటెరస్ మీరు మా దేశం రాకూడదు అని నిన్నటి రోజున వార్తలో రావడం జరిగింది. ఎందుకంటే మీరు ఇరాన్ దేశానికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు, ఇరాన్ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. అందువలన ఇరాన్ దేశానికి సపోర్ట్ చేసి మా దేశాన్ని తక్కువ చేసిన ఎవరికైనా సరే మా దేశంలో అనుమతి లేదు అని చెప్పడం జరుగుతుంది. యుఎన్ఓ సెక్రటరీ జనరల్కి అనుమతి లేదు అని చెప్పడం జరుగుతుంది. ఏ దేశం అంటే ఇజ్రాయెల్ దేశము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఒక ఆర్టికల్ రూపంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఉపాధిలో టాప్ 10 రంగాలు మనకు ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. ఉపాధి రంగాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎక్కువగా యువత కావచ్చు, భారతదేశంలో ప్రజలకు ఎక్కువగా దేని ద్వారా ఉపాధి లభిస్తుంది. ఓకే, మన దేశంలో ప్రస్తుతం తయారీ రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టాప్ 3 రంగాలు ఏవో తెలుసా అన్నాడు. ఓకే, ఆహార ఉత్పత్తులు, జౌళి, సాధారణ బేసిక్ లోహాలు. ఇటీవల విడుదలైన వార్షిక పరిశ్రమల సర్వే. ఓకే, వార్షిక పరిశ్రమల సర్వే ఏం చెప్పి చూద్దాం. నెక్స్ట్, నిరుద్యోగ రేటు తగ్గడం ఆశావహ పరిణామమే కానీ సగటు కార్మిక ఉత్పాదకత మాత్రం తగ్గిందని ఈ సర్వే పేర్కొంది. ఉపాధిలో టాప్ 10 నగరాలు గుర్తుపెట్టుకునే కన్నా టాప్ 3 గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, ఆహార ఉత్పత్తుల ద్వారా మనకి ఎంత ఉపాధి లభిస్తుందంటే 11.4% అంటే అన్ని ఉద్యోగాలు గమనిస్తే. సెకండ్ వన్ జౌళి ఉందాము. జౌళి ద్వారా 9.3% ఉద్యోగాలు లభిస్తున్నాయి. థర్డ్ వన్ బేసిక్ లోహాల ద్వారా 7.6% ఉద్యోగాలు లభిస్తున్నాయి. నెక్స్ట్ వన్ ధరించే వస్త్రాలు అంటే టెక్స్టైల్స్ పరిశ్రమ ద్వారా 7.1. మోటార్ వాహనాల ద్వారా 6.8% మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు మోటార్ వాహనాల ద్వారా. మరి యంత్రాలు పరికరాల ద్వారా 6%. రసాయనాలు
రసాయన ఉత్పత్తుల ద్వారా 5.7% ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అండ్ లోహేతర ఖనిజ ఉత్పత్తుల ద్వారా 5.7%, రబ్బర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల ద్వారా 5.1%, ఫార్మా ఔషధ రసాయన బొటానిక్ ఉత్పత్తి అంటే ఫార్మా కంపెనీ మెడిసిన్స్ అంటాం కదా 5%. ఎక్కువగా టాప్ 3 గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఆహార ఉత్పత్తుల ద్వారా, సెకండ్ జౌలి, తర్వాత బేసిక్ లోహాలు. ఈ 3 ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే చాగోస్ దీవులు మారిషస్కు అప్పగింత. ఓకే, చాగోస్ దీవులు, చాగోస్ ఐలాండ్. మరి చాగోస్ ఐలాండ్ మనకి ఏ దేశం అంటే బ్రిటన్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా పాయింట్, బ్రిటన్ దేశం ఏ దేశానికి అప్పగించిందంటే మారిషస్. గతంలో ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చేవి మారిషస్ నుంచి. ప్రస్తుతం విదేశీ పెట్టుబడులు టాప్ 3 మనకి గమనిస్తే మనకి ఫస్ట్ సింగపూర్, మారిషస్, అమెరికా ఇవి టాప్ 3లో ఉన్నాయి. అక్కడ నుంచి మనకి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. ఒకసారి దీని గురించి మాట్లాడితే హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమ అధికారాన్ని మారిషస్కు బ్రిటన్ అప్పగించింది. ఇటీవల కాలం చాగోస్ ఐలాండ్స్ పైన పూర్తి అధికారం ఎవరికి ఇచ్చారు అంటే ఏ దేశం అంటే ఏ దేశం ఇచ్చిందంటారు, బ్రిటన్ దేశం మారిషస్ దేశం ఇవ్వడం జరిగింది. మరి మారిషస్కు బ్రిటన్ అప్పగించింది. నెక్స్ట్ ఆ సముదాయంలో డిగో గార్సియా దీవుని మాత్రము వచ్చే 99 ఏళ్ల పాటు బ్రిటన్, అమెరికాల అధీనంలో కొనసాగుతుంది. ఆ చుట్టూ ఉన్న ప్రాంతంలో డిగో గార్సియా దీవి కూడా ఉంది, గార్సియా ఐలాండ్. ఇది మాత్రం 99 సంవత్సరాల పాటు బ్రిటన్, అమెరికా అధీనంలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ మేరకు చారిత్రక ఒప్పందం కుదిరినట్లు బ్రిటన్ గురువారం ప్రకటించింది. మా డిగో గార్సియా దీవులో బ్రిటన్, అమెరికాల సైనిక స్థావరం ఉంది. చాలా ఇంపార్టెంట్. డిగో గార్సియా దీవులో బ్రిటన్, అమెరికాల సైనిక స్థావరం ఉంది. మరి ఈ ఒప్పందానికి భారత్, అమెరికాల పూర్తి మద్దతు ఉందని బ్రిటన్, మారిషస్ దేశాలు ప్రకటించాయి. నెక్స్ట్ మారిషస్కు ఈశాన్య దిక్కున 2200 కిలోమీటర్ దూరంలో, తిరువనంతపురానికి నైరుతి దిక్కున 1700 కిలోమీటర్ దూరంలో చాగోస్ ద్వీప సముదాయం ఉంది. వాటిలో 60 దీవులు ఉన్నాయంట. మారిషస్ ఫ్రెంచ్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు చాగోస్ దీవులపై మారిషస్కే అధికారం ఉండేది. చాగోస్ దీవులపై కుదిరిన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఇటీవల కాలంలో చాగోస్ దీవుల ఒప్పందం ఏ 2 దేశాల మధ్య జరిగింది, బ్రిటన్, మారిషస్. అలాగే మరొక పాయింట్ డిగో గార్సియా దీవి ఏ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది, ఏ 2 దేశాల సైనిక స్థావరం గుర్తుపెట్టుకో. డిగో గార్సియా అయితే బ్రిటన్, అమెరికా సైనిక స్థావరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే బిచ్చగత్తె తలరాత మార్చిన బౌద్ధ భిక్షువు, వైద్యరాలైన మురికివాడల యువతి. ఒక్కసారి మనం గమనిస్తే మురికివాడలో పుట్టి తల్లిదండ్రులతో కలిసి బాల్యం నుంచే బిచ్చమెత్తుకోవడం, చెత్త కుండీలో ఆహారం ఏరుకోవడానికి అలవాటు పడిన పింకీ హరియాన్. ఇక మనకు కనిపిస్తుంది కదా ఈమె పేరు పింకీ హరియాన్. నెక్స్ట్ ఇప్పుడు ఎంబీబీఎస్ పట్టా అందుకున్న వైద్యరాలు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి చెందిన యువతి విజయగాథ వెనుక ఉంది ఓ బౌద్ధ భిక్షువు. ధర్మశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ 2004లో మక్ లర్డ్ గంజ్ వీధిలో బిచ్చం కోసం తిరుగుతున్న 4 ఏళ్ల పింకీ టిబెటన్ శరణార్థ సన్యాసి లాబ్సంగ్ జామ్యంగ్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. ఇటీవల కాలంలో బిచ్చగత్తె తలరాత మార్చే బౌద్ధ భిక్షు పేరు లాబ్సంగ్ జామ్యంగ్. ఆమె ఒక బిచ్చగత్తె. ఈమెను చదివిస్తూ ప్రస్తుతం ఎంబీబీఎస్ స్థాయికి పట్టా పొందుకున్న స్థాయికి తీసుకొచ్చారు. ఆమె పేరు పింకీ హరియాన్, హిమాచల్ ప్రదేశ్. మనం గమనిస్తే ఒక్కసారి చూస్తే ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆ చిన్నారిని ధర్మశాలలో దయానంద్ పబ్లిక్ స్కూల్లో ఆయన చేర్చారు. వసంత గృహంలో ఉండి చదువుకున్న పింకీకి స్టార్టింగ్ నుంచే విద్యాభ్యాసంలో చాలా చురుగ్గా ఉండేదని ఉమాంగ్ ఫౌండేషన్ అధ్యక్షులు అజయ్ శ్రీనివాస్తో తెలిపారు. సీనియర్ సెకండరీ పరీక్ష తర్వాత నీట్ ఇవన్నీ అసలు సింపుల్గా ఆమె పేరు గుర్తుపెట్టుకో పింకీ హరియాన్. బౌద్ధ భిక్షు పేరు గుర్తుపెట్టుకుని లాబ్సంగ్ జిమియాంగ్.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. నెక్స్ట్, అస్సాంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రధాని మోడీ గారు ప్రారంభించారు. ఎప్పుడంటే 2024 అక్టోబర్ 2న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు సిబిజీ ప్లాంట్ల శంకుస్థాపనలో భాగంగా ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమం జరిగింది. ఓకే, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా స్థిరమైన పర్యావరణ అనుకూల శక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను విస్తరించనున్నారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సమన్వయంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 25 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వెల్లడించింది. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ సమన్వయంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 25 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వెల్లడించింది. స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా స్వచ్ఛ భారత్ దివస్ మనకి చెప్పాము మీకు 2024 నాటికి మొత్తం 10 years అవుతుంది, పూర్తయింది. స్వచ్ఛ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదు. అలాగే మీకు ఇండోర్ అని ప్రాంతం చెప్పా. ఇండోర్ అనేది ఇండియన్ క్లీన్ సిటీగా ఉంది. ఇండోర్ అనేది ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డ్ సాధించింది. ఒకే రోజు ఏకకాలంలో 12 లక్షల మొక్కలు నాటారు 12 లక్షల మొక్కలు నాటారు. ఓకేనా. ఇండియా ఫస్ట్ బయో విలేజ్ మా త్రిపుర రాష్ట్రం ఉంది. త్రిపుర రాష్ట్రంలో. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.